హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం స్వీట్ పొటాటో బీట్రూట్ కట్లెట్ చేయడం నేర్చుకుందాం. దానికి ముందుగా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిపాయ కూడా తీసుకొని పాయలు ఒలుచుకొని ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక బీట్రూట్ తీసుకొని గ్రేటర్తో సన్నగా తురుముకోవాలి. అలాగే స్వీట్ పొటాటో కూడా తురుముకోవాలి. అన్నీ తురుముకున్న పక్కన పెట్టుకోవాలి. అన్నీ తురుముకొని పక్కన పెట్టుకున్నాక ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయల ముక్కల్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇంకో పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కూడా ఓట్స్ వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి. అలాగే వేగిపోయిన ఉల్లిపాయలలో మనం బీట్రూట్ కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలి. బీట్రూట్ మగ్గినాక అందులో స్వీట్ పొటాటో కూడా వేసి కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు అలాగే అందులో దానికి కావాల్సిన మసాలాలు వేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కసూరి మేతి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మంచిగా ఉడికినాక దాంట్లోనే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, ఓట్స్, బియ్యం పిండి వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచినాక స్టవ్ కట్టేసేయాలి. స్టవ్ కట్టేసినాక అది చల్లారినాక దాన్ని మంచిగా ఒక ముద్దలాగా ఒక దగ్గరికి చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకొని మనకు కావాల్సిన షేప్లో దాన్ని ఒత్తుకోవాలి. అవన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి.
ప్యాన్ వేడెక్కినాక దానిపైన ఆయిల్ వేసి కాగనివ్వాలి. ప్యాన్ మంచిగా ఆయిల్ కాగినాక మనం ఈ టిక్కీలు కట్లెట్లు పెట్టుకొని 2 పక్కల మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని వాటిని కొంచెం నొక్కితే లోపల వరకు మంచిగా కాలుతుంది, పచ్చివాసన లేకుండా. అంతే, గుమగుమలాడే టేస్టీ స్వీట్ పొటాటో బీట్రూట్ కట్లెట్ రెడీ. ఇవి మనకి మంచిగా వెయిట్ లాస్కు కూడా పనికొస్తాయి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకు కూడా మంచిగా చేసి పెట్టవచ్చు. వేడి కట్లెట్స్ రెడీ. నా కట్లెట్స్ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.